హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మెల్కిజెద గాంధీ. మీరు ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఆలోచిస్తున్నారా? స్పేస్ నుండి ఇంటర్నెట్ అనేది ఇప్పుడేం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది రియాలిటీ. సో ఈ రోజు మనం స్టార్లింక్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని స్పెసిఫికేషన్స్, ప్రైస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఓవరాల్ గా ఇది మన ఇండియాలో ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన ఒక శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్. మిలియన్ల మంది ఇంటర్నెట్ లో కనెక్ట్ అవ్వలేని ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ కనెక్టివిటీ అందించబడుతుంది. ప్రపంచంలోని ప్రతి మూలకు ఎక్కడైనా, లైక్ పర్వతమైన, అడవైనా, ఇలా అన్ని ప్రాంతాల్లోకి ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ వస్తుంది. ఇది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది. సో దాని వల్ల లేటెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే గేమింగ్, వీడియో కాల్స్ లాంటి రియల్ టైమ్ యాక్టివిటీస్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే గనక డౌన్లోడ్ స్పీడ్ 50 Mbps నుంచి 250 Mbps వరకు ఉంటుంది. అలాగే అప్లోడ్ స్పీడ్ 10 to 40 Mbps వరకు ఉంటుంది. ఇక లేటెన్సీ 20 మిల్లీ సెకండ్స్ నుంచి 50 మిల్లీ సెకండ్స్ వరకు ఉంటుంది. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రాడ్ బ్యాండ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇక దీని హార్డ్వేర్ కాస్ట్ అంతా కలిపి, లైక్ డిష్ రౌటర్ కలిపి 50,000 వరకు ఉంటుంది. దీని మంత్లీ సబ్స్క్రిప్షన్ 7,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ గానీ ఇంటర్నెట్ ఎక్కడైనా కావాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అప్డేట్ విషయానికి వస్తే గనక స్టార్లింక్ ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం రోమ్ ప్లాన్ తీసుకొచ్చింది. అంటే మీ కార్స్ లో కూడా ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ ని యూజ్ చేయొచ్చు. కొత్తగా మరిన్ని శాటిలైట్స్ లాంచ్ చేయడం ద్వారా కవరేజ్ ఏరియా కూడా పెరిగింది. మన ఇండియాలో కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ స్టార్ట్ చేసేందుకు స్టార్లింక్ అతి త్వరలో గవర్నమెంట్ అప్రూవల్ కోసం ట్రై చేస్తుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఇంటర్నెట్ ప్లేయర్ అవుతుందని అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.